నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడేరు మన్యం ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పాడేరు మోద కొండమ్మ తల్లి జాతర మహోత్సవాల నిర్వహణలో చోటు చేసుకున్న పరిణామాలు భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. మోదకొండమ్మ సన్నిధిలో రాజకీయ ప్రకంపనలు. పాడేరు మన్యం ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాల నిర్వహణలో చోటు చేసుకున్న పరిణామాలు భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు భిన్నంగా జాతర తేదీలను ఆకస్మికంగా మార్పు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మాట్లాడుతూ అమ్మవారి జాతర అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని ఇది వేలాది మంది గిరిజన బిడ్డల విశ్వాసమని పేర్కొన్నారు. పూర్వీకుల కాలం నుండి వస్తున్న సాంప్రదాయాలను పక్కన పెట్టి మునుపెన్నడూ లేని విధంగా తేదీలను మార్చడం అమ్మవారి పట్ల అపచారమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రపై మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ధ్వజం. ఈ పవిత్ర జాతర తేదీల మార్పు వెనుక ప్రబలమైన రాజకీయ కుట్ర దాగి ఉందని మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆరోపించారు. భక్తికి విశ్వాసానికి ప్రతీకగా నిలిచే మోదకొండమ్మ జాతరను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమని ఆమె ఆవేదన చెందారు. అమ్మవారి ఆగ్రహానికి గురికాక ముందే పాలకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పంతం నెగ్గించుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఈ జాతరకు సంబంధించి అనేక మందికి మనం అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది, అదంతా కూడా నష్టం చేకూర్చాలనే విధంగా ముందుకెళ్తున్నారు ఈరోజు. అంటే ఈ మంత్రి గారి ఉద్దేశం ఏంటి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇబ్బందులు చేయాలని చెప్పేసి ఈరోజు ఆవిడ ఆలోచిస్తున్నారు. నిన్న అక్కడ సమావేశంలో మాట్లాడినటువంటి మంత్రి గారి మాటలు మీరు అందరూ కూడా విన్నారు. నిన్న సామాజిక మాధ్యమంలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అంటే ఆవిడ కేవలం ఉంటద్దు పోగడలు. అంటే ఇక్కడ 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళే ఇక్కడ ఉత్సవ కమిటీని నిర్ణయిస్తారు. అలాగే ఇక్కడ పంతులు గారిని అడిగి పంతులు గారే మంచి ముహూర్తాలు చూసి అమ్మవారి పుట్టినరోజు మే నెల 12వ తారీఖు కాబట్టి ఆ 12వ తారీఖు కలిసి వచ్చే రకంగా ఆది సోమ మంగళవారాలు ఉంటే ఆ తేదీలకి నిర్ణయించి ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మంచి ముహూర్తాన్ని చూసి ఆ రోజు కేటాయించడం జరుగుతుంది. కానీ మీరు కేవలం ఈ అమ్మవారి పుట్టినరోజుని కూడా మార్చే విధంగా మీరున్నారు ఇలా వదిలేస్తే. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, వ్యాపార సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఇంతమంది పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము పండగ చేసుకుంటుంటే ఈ జాతరని కూడా మీరు నిజంగా రాజకీయం కోసం వాడుకుంటున్నారంటే మీ అంత దుర్మార్గులు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే కూడా ఎవరు ఉండరని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గమనించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి జాతర మహోత్సవాలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా కలకత్తా లైటింగ్ తీసుకురావడం జరిగింది. మనం అంటే కలకత్తా లైటింగ్ తెచ్చి సుమారుగా ఒక 8 సంవత్సరాలు గడిచింది. మనం కలకత్తా లైటింగ్ తీసుకురావాలి. అందరికి కూడా కలకత్తా లైటింగ్ చూసిన తర్వాత ఇంకా అంటే లైటింగ్ చూసిన తర్వాత అందరూ చాలా బాగుంది అని చెప్పేసి అనుకోవాలి అని చెప్పేసి మనం అనుకుని లైటింగ్లు అని చెప్పేసి కొత్త రకంగా ఇప్పటి వరకు ఎవరికి సందాలు కూడా స్టార్ట్ చేయలే. ఇప్పుడు మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం ఏమైనా డబ్బులు మాకేమైనా రూపాయలు ఇచ్చారా? మీరు మాట్లాడితే మేము అమ్మవారి రాజకీయాన్ని ప్రతిష్టను భద్రపరచొద్దు. శ్రీ శ్రీ శ్రీ
మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం 2026వ సంవత్సరానికి సంబంధించి మే నెల 10, 11, 12 తేదీల్లో ఇక్కడ గ్రామ పెద్దల సమక్షంలో, అలాగే ఇక్కడ పుర ప్రజలు, అలాగే వర్తక సంఘం ప్రతినిధులు కానీ, వ్యాపార సంఘం ప్రతినిధులు, అలాగే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరితో, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులందరితో కలిసి ఇక్కడ ఆ రోజు ఫిబ్రవరిన ఆ రోజు నిర్ణయించడం జరిగింది పండగ తేదీలంతా కూడా. అలాగే ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులందరితో కలిసి. అయితే నేడు మనం చూస్తున్నాం, నిన్న జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ అని చెప్పేసి నిన్న కలెక్టర్ గారి ఆఫీస్లో పిలిచి, నిన్న మన ట్రైబల్ మినిస్టర్ గారు వచ్చి మేమే తేదీలు నిర్ణయిస్తామని చెప్పేసి నిన్న ఆవిడ పట్టుపట్టి మరి 17, 18, 19 తేదీల్లో చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే గత 40 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ అమ్మవారి పండగ సంస్కృతి సాంప్రదాయాలంతా కూడా తుంగలో తొక్కడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి పరిస్థితులు కేవలం వాళ్ళ ఒక కక్ష సాధింపు కావచ్చు, లేదా వాళ్ళ ఒక స్వప్రయోజనాల కోసమే ఈ తేదీలు అనేది వాయిదా వేయాలని చెప్పేసి నిన్న కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, గత చరిత్రలో లేని విధంగా ఒక మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి తేదీలు నిర్ణయిస్తామని చెప్పేసి అనడం దేనికి సంకేతం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కూటమి నాయకులకి. గత చరిత్రలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు కూడా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు. ఏ రోజైనా సరే ఇక్కడ వచ్చేసి కలగజేసుకొని తేదీలు మారుస్తాం, వేరే తేదీలు పెట్టని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులు ఉందా, లేదంటే మార్చినటువంటి పరిస్థితులు ఉందా చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం ఇచ్చారా, అంతకు ముందు సంవత్సరం ఇచ్చారా? మీరు రూపాయి ఇవ్వకపోయినా సరే మేము పండగ చేస్తున్నాం. ఇక్కడ అందరూ సహకారంతో, ప్రజలందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరి సహకారంతో పండగ చేస్తుంటే మీకు కేవలం ఒక కుట్రే కనిపిస్తుంది ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఈ మనోభావాలను ఏ రకంగా దెబ్బతీస్తున్నామనే విషయాన్ని మీరు పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మవారు మీ మీద ఎప్పుడు మూడే కన్నుతో చూస్తూనే ఉంటారు. మీకు అమ్మవారు ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీ అందరు కూడా బుద్ధి చెప్తారు. మీకు దయచేసి అది ఎప్పుడైతే మీ గుణపాఠం అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే తేదీలు మార్చారో